ముంగట ఏమారు అనితారెడ్డి ఆయన ఆమె పేరు మా కడుపు చల్లకుండా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇక అమ్మవారిని అయితే గూడు లేకుండా చేసింది ఇక బొట్టో బోరమో మళ్ళీ పెట్టవలసి వస్తే ఆయనకే పెడతాము పాలాభిషేకం చేస్తామని కూడా అంటారు ఎందుకంటే ఆయన నిండా నూరేళ్ళు బతకాలని ఇక మరి తాత మరి ఇప్పుడు ఈ బోనాలు రేపు మరి ఏడబెట్టవలసి వస్తుంది మరి అక్కడ షేక్పేట పోవాల్సి వస్తుందా ఈడబెట్టవలసి వస్తుందా మరి మీరేమైనా ఎంఆర్ఓని కాడికి పోయి ఏమైనా మాట్లాడే ఉపాయం చేస్తుర్రా మరి ఏం తీసుకొస్తారు ఎట్లా తీసుకొస్తారు ఈ కొలికి పంచాయతీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జయ, జయంతి రాష్ట్ర. ముందుగా పెద్దమ్మ తల్లికి అందరం మనము క్షమాపణ కోరుకుందాం. ఎందుకంటే ఇంత సిగ్గుచేడు 80% ఉన్న హిందువుల దేశంలో సెక్యులర్ కంట్రీ ఇది ఒకటే. 200 కంట్రీలలో సెక్యులర్ కంట్రీ భారతదేశం. ఎందుకంటే ఇక్కడ 80% హిందువులు ఉన్నారు కాబట్టి సెక్యులర్. మిగతా అన్ని ముస్లిం కంట్రీ షరియాలో యూజ్ చేస్తారు కదా. క్రిస్టియన్ కంట్రీ మొత్తం కన్వర్షన్ మిషనరీస్. ఇక్కడ మాత్రం అందరిది ఉంటుంది. మైనారిటీస్ గొప్ప. ఇక్కడ ఇదే ప్లేస్లో ఒకవేళ మైనార్టీస్ ఇరగొడితే అన్ని పొలిటికల్ లీడర్స్ బయటకు వస్తుండే కదా. ముస్లింసే క్రిస్టియన్సే ఓటేసిరా, మీకు హిందువులు ఓటేయలేదా అంటే వేసిర్రు, కానీ ఏసీ పండుకున్నారు. ఈ విధంగా మొత్తం చెప్పినట్టు ఏసీలలో నెట్ఫ్లిక్స్ చూసుకుంటా హిందువులు పండుకున్నారు. సంవత్సరానికి ఒకటిసారి గుడికి వెళ్తారు వాళ్ళు. పెద్ద ఘనకారం చేసినట్టు మాట్లాడి పండుకుంటారు ఇంట్లో. అయితే మన పరిస్థితి హిందువులు డిజర్వ్ చేస్తారు. ఈ పరిస్థితి సిరీస్ ఆఫ్ టెంపుల్ అటాక్స్ ఇది ఒకటే కాదు. ముత్యాల ఇప్పుడు పెద్దమ్మ తల్లి కాదు, ప్రతి గుడికి వాళ్ళు కన్నేసి ఉంచిరు. ముందుగా అనితారెడ్డి ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో రాత్రి 3 గంటలకు వచ్చి ఇదే గుడి ఇరగొట్టాలని ఆమెకి ఏమొచ్చింది? కళ్ళొచ్చిందా? అల్లా చెప్పిండా, జీసస్ చెప్పిండా? పోమ్మా మొత్తం రాష్ట్రం ముస్లిం చేయలేకుంటే క్రిస్టియన్ చేయలేకుంటే హిందువులు ఉన్నారు డామినేట్ చేస్తారని చెప్పిరా? కలనా? ఎవరు చెప్పిర్రు? రేవంత్ రెడ్డి చెప్పిండా? ఎవరు చెప్పిర్రు? ముందుగా ఇది తెలుసుకోవాలి. హిందూ సమాజం అంతా రాత్రికి వచ్చి కూలగొట్టే అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఆమె పడుకోలేదా? రాత్రి మొత్తం ప్లానింగ్ చేస్తుందా? ఈ చిన్న గుడికి భయ్యా, ఈ చిన్న గుడి ఇరగొడితే హిందువులు కన్వర్ట్ అవుతారా? 800 సంవత్సరాలు మొఘళ్ళు పాలించారు, 200 years బ్రిటిషర్స్ పాలించారు. అయినా కూడా ఇవాళ మోదీ మన భగవా సెంట్రల్లో ఉంది. ఇది మన హిందుత్వం, సనాతన ధర్మ గొప్పతనం. కాబట్టి వాళ్ళని తరిమి కొట్టినాము, వీళ్ళని తరిమి కొట్టినాము, వీళ్ళని కూడా తరిమి కొడతాము సమస్య వస్తే. అయితే వీళ్ళు మాకేదో అమాయకులు హిందువులు ఏం చేయలేరు, వీళ్ళ దగ్గర యూనిటీ లేదు, వీళ్ళకి డివైడ్ భాష మన లాంగ్వేజ్ పేరు మీద, మన స్టేట్ పేరు మీద వీళ్ళని డివైడ్ చేసే ప్రయత్నం నడుస్తుంది డీప్ స్టేట్ది. కానీ హిందువులు మేల్కొన్నంత వరకు ఇది వీళ్ళ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. వీళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. మనము బయటకు వచ్చి ప్రతి ఒక్క హిందువు ఇది భారతదేశం నాది, ఈ హిందూ రాష్ట్రం నాది అని చెప్పి అనుకుంటేనే తప్ప ఇవన్నీ సంఘటనలు మనకు ఆపేది కాదు. కాకపోతే ఇవన్నీ మనకు ఎక్స్పీరియన్స్. ఇవన్నీ మనకు ముందు రాబోయే ఏదైతే పెద్ద సునామీ ఉందో దానికి ఇది సంకేతం. దీనికి కూడా మనం మేల్కోకపోతే వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏముంది, కేరళలో పరిస్థితి ఏముంది, భాగ్యనగర్లోనే కొన్ని ఏరియాస్లో హిందువులు ఇప్పటికీ లేరు. కొన్ని ఇప్పుడు బార్కాస్ అక్కడ చంద్రాయణగుట్టలో ఏరియాస్ ఉంటాయి, కొన్ని సుల్తాన్ షాయి మా చుట్టాలే ఉంటారు అక్కడ. ఒకప్పుడు మొత్తం గల్లీ హిందూసే ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఎవరైనా ప్రశ్నించిరా, అడిగిరా? మనం ఎక్కడో వెస్ట్ బెంగాల్ మాట్లాడతాం. మన భాగ్యనగర్లోనే మన హిందువులు బతకని పరిస్థితి ఉంది. 100 ఇల్లుల, ఒక 1000 ఇల్లుల ఒక మసీద్ ఉంటుంది మన దగ్గర. మనమే దాన్ని దీపం పెడతాం. కానీ 3-4 ఉన్న ముస్లిం దగ్గర ఒక గుడి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి హిందువులని ఖతం చేయాలని వాళ్ళ ఉద్దేశం. మన హిందువులు ఏం తెలుసా? లగ్జరీ లైఫ్ యూజ్ చేయాలి, మొత్తం 5 days వర్క్ చేయాలి, వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి. హిందూస్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కోసమే తమ గొంతు కోసుకుంటుండు. వాళ్ళ పిల్లలకి సెక్యూరిటీ, సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఎవరికమ్మా మీకు ఇంపార్టెంట్ ఎవరు? ఈ రాష్ట్రంలో పెద్ద మనుషులకి వాళ్ళ పిల్లలే కదా. మనకు ఆస్తి అంతస్తులు మన పిల్లలే. మీ పిల్లలకి పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు అవన్నీ ఇస్తారు కదా. రేపు పొద్దున కాశ్మీర్ లాంటి పరిస్థితి వస్తే మీ పిల్లల్ని చంపేస్తారు, మీ ఆడవాళ్ళని మానభంగాలు చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అయినాక ఇప్పటి నుంచే మనము దానికి ప్రిపేర్ ఉండాలి, వెల్ ప్రిపేర్డ్ ఉండాలి. ప్రిపేర్ కాదు, ఒక గుడి ఇరగొడితే మాత్రం 80% హిందువులున్నా ఒక 1000 మంది లేరిలా అంటే దీని కారణం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం కనుక్కోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్తో మనకి ఏం లేదు. ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ కూడా పోలీసు వాళ్ళే, ఉత్తరప్రదేశ్ కూడా పోలీసు వాళ్ళే. కానీ చింగూరు బాబాని ఎట్లా ఉరికిచ్చి కొడుతురు? ఎందుకు? అక్కడ న్యాయం నడుస్తుంది కాబట్టి. అక్కడ ఉన్న పవర్లు ఏదైతే ఉన్నారో అక్కడ యోగి బాబా మహాపురుష్ అక్కడ. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఎంఐఎం ఓసీ ఎవరైతే ఉన్నారో ఫాతిమా కాలేజ్ ఇరగొట్టడానికి వస్తలేదు మన వాళ్ళకి. కానీ ఈ 100 years కట్టిన గుడికి ఇరగొడుతురు. సిగ్గులేని గవర్నమెంట్, సిగ్గు ఉండాలి కొంచెమన్నా గవర్నమెంట్కి. అరే మీకు కొట్లాడాలంటే, చేయాలంటే పొలిటికల్ స్టంట్ చేయండి. కానీ హిందువుల ఆస్తతోని మీరు ఆడుకునేకి మీకు ఎవరు? మీరు మొన్న వచ్చారు గవర్నమెంట్కి, రేపు రారు. మళ్ళీ రేపు మా భగవా సర్కార్ వస్తుంది. ఆ యోగి లాంటి లీడర్ కావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. మనం దేనికి కూడా హిందువులు ఎంత అమాయకులు అంటే అన్ని దేవుళ్ళు ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ అంటారు. సబ్కా మాలిక్ ఏక్ ఎట్లా అంటారు? ముంగటోళ్ళు మీకు సంపానికి వాళ్ళు ఏదేదో 5-5 సార్లు నమాజ్లు అవుతుర్రు, వీళ్ళేమో మన ఇంటికి వచ్చి మన దేవుడు శైతాన్ అంటారు. మనం అసలు చదువుకున్నామా లేకుంటే ఇంకా అన్పడగాలున్నామా అర్థం
నాకు నువ్వు ఎప్పుడైతే దోస్తు నీ దోస్తు అంటే నా ఇప్పుడు గౌమాత ఒక హిందూకి మాత కొయ్యొద్దని చెప్పి అనుకుంటారు. అరే మేము కొయ్యం వాలంటీర్గా చెప్పాలి. వాళ్ళు కసితోనికి వస్తారంటే వాళ్ళు మనకు అన్నదమ్ములు అవుతారా భయ్య? మీరు ఆలోచించండి. కానప్పుడు మనం ఎవరికి బాయ్ బాయ్ అని చెప్పలేము. ఇంటి సొంత అన్నకే మనం బాయ్ చెప్పినప్పుడు వాడు ఎవడో వేరే మతస్థులకి వాళ్ళ కబీలా వానికి బాయ్ అంటామా మనం? ఎప్పుడు కూడా మన భాయ్ ఎప్పుడైతాడంటే నేను ఎవరైతే నమ్ముతున్నానో దేవుడికి, వాడు దేవుడికి నమ్మకున్నా కూడా ఎవరికి సెంటిమెంట్ హర్ట్ చేయొద్దు, దాన్ని బాయ్ అంటాం. మనమే భాయిచారాన్ని నిభాయిస్తున్నాం. మన గుళ్ళలో అల్లా పాడతాము, జీసస్ పాడతాము, కానీ ఒక్క మస్జిద్లో కూడా రాముని పాట అనిపించింది చూడలే. కాకపోతే ఇవన్నీ తప్పు ఎవరిది? మన హిందువులే పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతారు, టోపీలు పెట్టుకొని మస్జిద్లో పోతారు. ఒక్కడు కూడా చిన్న కార్పొరేటర్ కూడా బట్టు పెట్టాడు. ఎవరు అడుగుతారు వీళ్ళని అందరినీ? కాబట్టి మన పరిస్థితి ఇది రావాల్సిందే. ఆ దేవుణ్ణి, ఆ మాతని మనం క్షమాపణ కోరుకోవాలి. ఇప్పటి నుంచైనా ఏ గుడి కూడా ఇట్లా ఇరగొట్టకుండా ఉండి మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటా ఎవరైతే ఓటేస్తున్నామో ఆ లీడర్కి పోయి అడగాలి, సార్ మీకు ఓటేసినాం మేము మొక్కుతున్న 100 సంవత్సరాల ముందు ఉన్న అప్పుడు ఏం లేవు ఇక్కడ. గుడి మాత ఉండే 100 సంవత్సరాలు అప్పుడు ఎవరు లేనప్పుడు మా మాత ఉండే, ఇప్పుడు అందరు వచ్చారు, మాత లేదు. ఇంత దౌర్భాగ్యం. ఎవరిని అడుగుతాం మనము? ఎవరిని ఓటేసారో మీరు కార్పొరేట్ని నిలదీసి అడగాలి, ఎమ్మెల్యేని అడగాలి, సార్ మేము మీకు ఓటేసినాం సార్, మంచి రిక్వెస్ట్ అని అడగాలి. సార్ ఓటేసినాము, ఓటేసినాక కూడా మా దేవుడిని మీరు అవమానం చేస్తున్నారు. అదే రోడ్ల మీద మస్జిద్లు లేవా, దర్గాలు లేవా రోడ్ల మీద? ఎందుకు ఇస్తలేరు మీరు? వాళ్ళు గుంపులుగా 5,000 మంది వస్తారు. 5,000 మంది వస్తే మీరు మీ న్యాయం ధర్మం ఏముండదా మీకు? అంటే హిందువులు ఏం రారు, ఎవరు రారు, జాతీయ భాషా ప్రాంతీయ డివైడ్ అని చెప్పి ఎందుకు ఏదంటే అది చేస్తారా వాళ్ళు? ఇవన్నీ అడగాల్సిందే. మనము ప్రతి ఒక్కరు ప్రశ్నించాలమ్మా. ఎవరో ఒకరు వెనక నిలబడి నేను మాట్లాడతాను నేను ఇంటా అంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఓటేనికి అధికారం ఉంది. ఓటేసినప్పుడు అడగాల్సిన అధికారం మన అందరికీ ఉంది. కాబట్టి మనం అందరం అడగాల్సిందే. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి మనం నెక్స్ట్ మీరు వస్తారా మా ఇంటికి ఓటాడడానికి అని చెప్పి నిలదీయాలి. అప్పుడే మనం అందరం సేఫ్. ఇప్పుడు ఒక మాట, గుడిలో దేవుడికే నైవేద్యం లేదంటే పూజారి వచ్చి పులిహోరకి ఏడ్చినట్టు చేసిర్రు ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు. అందుకనే ఇప్పుడు మా అమ్మవారు మాకు కావాలి, మా అమ్మవారు మాకు కావాలంటే ఆడ గుడి లేదు, గుడే లింగం లేదు, దేవుడే లేదు అనేది నడుస్తుంది కథ. మరి ఎట్లా ఇప్పుడు వాళ్ళ బతికి ఎట్లా? అమ్మవారు లేకపోతే వాళ్ళు ఉండరాట. పారమైనా తీసుకుంటాం కానీ మాకు అమ్మవారు కావాలి అంటుర్రు. మరి ఏది పిల్లగా ఈ పాపము, ఈ పాపాల పుట్ట ఎట్లా? ఈ పాపాల పుట్ట ఎట్ట వాళ్ళకి మరి ఈ పేదలకు న్యాయం జరుగుతుంది? ఏం ఉపాయం చేస్తారు మీరు? జై శ్రీరామ్. నా పేరు పూసా రాకేష్, షేక్పేట్ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ని. ఇవాళ చాలా అమానుష్యం ఇది. చాలా ఘోరమైన తప్పిదం చేసిరు వీళ్ళు. ఎవరైతే ఈ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు అమ్మవారిని 100 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆరాధ్య దైవంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ పేద ప్రజలు వీళ్ళు 100 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి పెద్దమ్మ తల్లిని ఇవాళ అమ్మవారి నామరూపం లాగా చేసిరు. కాబట్టి ఇది ఆగ్రహం ఈ గవర్నమెంట్ తప్పగా చూస్తుంది రాబోయే రోజులలో. ఇది ఇవాళ హిందువులు కదులుతలేరని మీరు అనుకుంటారు, హిందువుల బలం తక్కువ ఉంది అనుకుంటారు. నా బిడ్డ వీడు మీరు ప్రతి ఒక్కరిని అమ్మవారు పిలుచుకొని ఇవాళ మీ గవర్నమెంట్కి మీకు సరైన బుద్ధి చెప్తుంది. మీరు ఇవాళ ఇవి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాదు, ఇవి ఎన్నో విగ్రహాలు ఓల్డ్ సిటీలో చూసాము. మిగతా విగ్రహాలు ఏమనంటే పిచ్చోడిగా చిత్రీకరిస్తున్నారు మీరు. ఇది చాలా తప్పు. ఇవాళ పేద ప్రజల మనోభావాలు దెబ్బతీసేలాగా వాళ్ళ ఆరాధ్య దేవత అమ్మవారిని వాళ్ళు ఆషాఢ మాసం రోజు ఎంత ఘనంగా తీసుకొని పోయి నా తల్లి ఉంది, నా తాతలు ముత్తాతలు నా పూర్వజులు అందరూ కూడా అక్కడ పూజ చేసిన వాళ్ళని ఘన చరిత్ర గడిగిన అమ్మవారిని ఇక్కడ నువ్వు తరలించి ఇక్కడ నుంచి మీరు తగిన మూల్యం చేరించుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రోజును గుర్తుపెట్టుకోండి. మీరు చాలా పాపం చేస్తున్నారు. మీరు ఈ ప్రజలు పేద ప్రజల యొక్క వాళ్ళ మనోభావాలు వాళ్ళ గోచ మీరు తప్పకుండా ఈ మూల్యాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు హిందువుల విషయానికి వస్తే నిజమే హిందువులలో చైతన్యం లేదు. ఇంకా ఇది అమ్మవారు మన